హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్స్ టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే మా మరిది మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1 బ్లాగ్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. పార్ట్ 1 బ్లాగ్లో వచ్చేసి మంగళ స్నానాలు, పెళ్లి కొడుకును అవన్నీ చేశారు. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. దాని కంటిన్యూషన్ పార్ట్ అనేది ఇక్కడ నేను మళ్ళీ పార్ట్ 2 అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది డే 2 పెళ్లి కొడుకుని చేయడం. యాక్చువల్గా ఇది పసుపు కొట్టడం 1 by 1 అనేది అందరు కంప్లీట్ చేశారు. పసుపు కొట్టిన తర్వాత వడియాలు అండ్ అప్పడాలు అయితే ఇక్కడ చేస్తున్నారు అందరూ. ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ పెళ్లి కొడుకుని అయితే తయారు చేస్తున్నారు. అవన్నీ మంగళ స్నానాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ వచ్చేసి అబ్బాయి వాళ్ళకైతే బట్టలు, పెళ్లి బట్టలు అండ్ వెండి కార్డ్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈవినింగ్ మార్నింగ్ టైంలో మనం పెళ్లి కొడుకుని చేసే టైంలో పెళ్లి బట్టలు అయితే వేసుకొని వెళ్తాం కదా. సో ముందు రోజు వచ్చేసి అయితే వాళ్ళైతే అన్నీ మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా వెండి కార్డు కూడా ఇస్తారు. ఇక్కడ కాశీయాత్రకి కూడా ఐటమ్స్ అయితే ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేశారు. క్యాప్, డ్రెస్సెస్ అవన్నీ ఇచ్చారు. చూసేయండి గైస్, ఇక్కడ వాళ్ళైతే అన్నీ తీసుకొచ్చారు. ఒక 10 members వరకు అయితే వచ్చారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసి ఇవన్నీ మనకి బట్టలు అనేది పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ గైస్, మీ సైడ్ కూడా ఇలా వెండి కార్డు, పత్రిక అనేది ఫ్రేమ్ చేసి ఇస్తారా? చాలా చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే ఉంటాయి. పెళ్ళికి ముందైతే డెఫినెట్గా ఇస్తారు. మాది కూడా పెద్దగా బాగుంది. మాది ముగ్గురం కో-సిస్టర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉంది. వీళ్ళది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఈషు అయితే అందరు బిజీలు ఉంటే ఈషుతోటి ఆట ఆడుకుంటున్నారు బోళ్ళతోటి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు గైస్. గైస్, ఇక్కడ వచ్చేసి అయితే వీళ్ళు పూల గద్దెలు అనేది చేస్తున్నారు. నాకు కూడా తెలియదు. ఇది ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. మా సైడ్ అయితే మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఇవి లేవు. అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎలా చేస్తారు ఏంటి అని నేను వీడియో తీద్దామనుకున్నా. యాక్చువల్గా నేను మా హస్బెండ్కి చెప్పాను. అక్కడక్కడ క్లిప్స్ అయితే తీశాడు. డీటెయిల్గా అయితే మొత్తం తీయలేదు. నాకు కూడా తెలియదు. ఆ టైంలో నేను బిజీగా ఉండే నేనేం తీయలేదు. సో ఉన్న క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. మీ సైడ్ ఎవరికైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి గైస్.
విని పోయి నువ్వు పోయి పట్టు శివ గైస్ ఇక్కడ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మ్యారేజ్కి అయితే ఇక్కడ నాగవల్లికి నోము అయితే ఉంటుంది మాకు. ఇక్కడ నోముకి పిన్ని అత్తమ్మ వాళ్ళు అయితే నూనె అండ్ పిండి పిడిసలు అనేది ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇవి 22 నూనె అండ్ పిండి పిడిసలు ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఇవి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ పిడిసెలతోటి నోముకోవాలి. నోముకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరికీ దగ్గర రిలేటివ్స్కి అయితే ఇక్కడ మనమే అందరికీ బొట్టు పెట్టి అయితే ఈ పిడిసెలు అనేది ఇస్తారు. చాలా క్లిప్స్ అయితే తీయలేదు, ఇష్యూ చేయబట్టి నేను అసలు ఎక్కువ వీడియోస్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. నన్ను క్యాప్చర్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరు చేయలేదు. సో నా చేతిలో మొబైల్ ఉన్నప్పుడల్లా అక్కడక్కడ క్లిప్స్ అయితే నేను తీశాను. ఇక్కడైతే పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే అయ్యగారు వచ్చాడు. అయ్యగారు వచ్చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేశాడు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మరిది అనేది కాశీ యాత్రకి వెళ్ళిపోతాడు. చూడండి గైస్. చప్పుడు కొట్టాలి. నెక్స్ట్ పార్ట్ అయితే మరిది అనేది కాశీయాత్రకు వెళ్తుంటాడు. కాశీయాత్ర స్టోరీ అయితే నాకు కొంచెం తెలుసు, మీకు తెలిసిందైతే చెప్తాను. యాక్చువల్గా నాకు మ్యారేజ్ వద్దని అయితే కాశీయాత్రకి వెళ్తూ ఉంటాడు సన్యాసం తీసుకోవడానికి వెళ్తుంటే అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి బామ్మర్దులు వాళ్ళందరూ మామూలు బామ్మర్దులను ఎవరైనా వచ్చేసి ఎందుకు వెళ్తున్నావు, మా చెల్లె ఉంది కదా వెళ్ళకు బావా అని చెప్పేస్తారన్నమాట. చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి చేతిలో పెట్టేసి కన్విన్స్ చేసేసి అయితే వాళ్ళని ఆపుతారన్నమాట. సో ఇది నాకు తెలిసిన మ్యాటర్. అయితే మీకేమన్నా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టాక్స్ని అయితే ఫాలో అవ్వండి. బాయ్ గైస్.